ముందుగా దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారని మీ అందరి కోసం కూడా నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నానండి. ఈ పరిచర్య నిమిత్తం కూడా మీ అందరినీ ప్రార్థించవలసిందిగా ప్రార్థన మనవిని కోరుచున్నాను ప్రియులారా. ఇది నాన్న రాష్ట్రంలో లేకుంటే మన యొక్క రాజమండ్రి ప్రాంతంలో లేకుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అనేవి మనం గత వారం రోజుల్లో మనం చూస్తూనే ఉంటున్నాం ప్రియులారా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఇదేనా నా క్రైస్తవ సమాజానికి తీరని లోటనే చెప్పవచ్చండి. ఎందుకంటే ఆయన మరణించిన వెంటనే నేను చాలా బాధపడ్డాను. నా కళ్ళంట కన్నీరు కూడా అలా కారుతూనే ఉన్నాయి ప్రియులారా. తెలుసుకున్న వెంటనే నేను మాకు రాజమండ్రి ప్రాంతము దగ్గర కాబట్టి నేను అక్కడ మోషి రూమ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే చాలామంది క్రైస్తవ సమాజం కూడా అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగిందండి. ఆయన యొక్క మరణము మామూలుగా మరణిస్తే లేకుంటే యాక్సిడెంట్గా మరణిస్తే ఆ దేవుని చెత్త మేమని సరిపెట్టుకుంటాము, కానీ ఆయన యొక్క మరణం అనేది యాక్సిడెంటల్ డెత్ అని ఆయన యొక్క బాడీ మీద ఉన్న గుర్తులను బట్టి ఎవరైనా సరే ఐడెంటిఫై చేయవచ్చండి. అటువంటి ఆ మంచి మనిషిని క్రైస్తవ సమాజానికి దేవునికి కూడా ఎంతో ఉపయోగకరమైన వ్యక్తిని ఈ దినాన కుట్రపూరితంగా హత్య చేసి అది ప్రమాదకరంగా చిత్రించి అనేక విధాలుగా ఆయన మీద రూమర్స్ను సృష్టిస్తూ ఆయన తాగుబోతని లేకుంటే ఏదో సీసీ ఫుటేజ్లని ఇవన్నీ కూడా ముందుగా మీడియాకే ఈ వర్తమానాలు వస్తున్నాయి, పోలీస్ వ్యవస్థకి రావట్లేదు. అదొక మిస్టరీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనము ఒక్కరి వైపే చూడాలండి, న్యాయకర్త అయిన దేవుని వైపే మనము చూడాలి. ఎందుకంటే ఆయన న్యాయము జరిగించేవాడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఈయన మరణమే కాదండి, అంతకు ముందు కూడా అనేక మంది భక్తుల మరణాలు హతసాక్షులు దేవుని దృష్టికి వెళ్ళినాయి. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ అయిన ఆయన్ని వారి పిల్లల్ని కూడా సజీవ సమాధి చేసేసారు వ్యాన్లో పెట్టి. అతని భార్య ఒకటే మాట క్షమించిందండి. ఈ దినాన ప్రవీణ్ గారి యొక్క భార్య కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇన్ని మరణాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు మరి అటువంటి క్షమించే మనసును దేవుడు తన రక్తంలో కడుగబడిన మనందరికీ ఇచ్చారంటే నిజంగా అది మన యొక్క అదృష్టం అనే చెప్పాలి. అటువంటి ప్రేమ కలిగిన వారం అయినప్పటికీ కూడా మనం కోరేది ఏంటంటే న్యాయం కావాలి. ఇది హత్య, ప్రమాదము కాదు, దీనికి కారకులైన వారు మాకు తెలియాలి అని అడుగుతున్నాను తప్ప వారిని శిక్షించమని కానీ వారికి మరణ శిక్షలు విధించమని కానీ మనం కోరుకోవట్లేదండి. ఆ విషయాన్ని కూడా గవర్నమెంట్ లేకుంటే అధికారులు, పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఎంతో డిలే చేస్తున్నారు, ల్యాగ్ చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా కేసుని త్రోవలు పెట్టిస్తూ తప్పిస్తూ అనేక విధాలుగా ఇది ప్రమాదం అని చిత్రీకరించడానికి ఎన్నో వ్యూహాలతో కూడిన ప్లానింగ్లు వేస్తూ ఉన్నారు. ఏది అయినప్పటికీ ప్రియులారా, క్రైస్తవ సమాజం అంతా ఒక్కడిగా కదులుతుంది. అనేక గ్రామాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. మా ప్రాంతంలో కూడా మేము భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అటువంటి దేవుని పరంగా అంత జ్ఞానం కలిగిన వ్యక్తిని నేనైతే చూడలేదు ప్రియులారా. ఒకరిద్దరు ఉండవచ్చు, ఒక్కరిద్దరిలో ఈయన ఒక్కడిగా కూడా నేను చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ జనవరి నెలలోనే ఆయన యొక్క మెసేజ్ నేను లైవ్లో కదండి దగ్గర కూర్చొని వినడం జరిగిందండి. ఇంకా ఆయన మెసేజ్ నేను రక్షణ టీవీ ఛానల్ నుండి కూడా ఆయన యొక్క మెసేజ్ నేను వింటూ ఉంటాను, నేను డిబేట్స్ చూస్తూ ఉంటాను. నిజంగా ఇంత జ్ఞానము ఈయనకి దేవుడు ఇవ్వకపోతే ఈ జ్ఞానాన్ని ఎవరో కూడా ఇవ్వలేరండి. ఎందుకంటే బుక్స్ చదువునంత మాత్రాన జ్ఞానం వచ్చేదండి. దేవుడు తన వాక్శక్తిని పంపించి ఆ మాట్లాడే జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఎవరు కూడా మాట్లాడలేరు. అదేవిధంగా ఎవరండి శిష్యులు కూడా ఆ విధంగా మాట్లాడినప్పుడు వీరు చదువులేని పామరులు కదా, వీరికి ఎంత జ్ఞానం ఎలా వచ్చిందని అలనాటి శాస్త్రులు పరిశీలి కూడా ఆశ్చర్యపోయిన సంఘటనలు మనం దేవుని జీవగ్రంథంలో చూస్తున్నాం. అటువంటి మహా వ్యక్తిని క్రైస్తవ సమాజం కోల్పోవడం చాలా బాధాకరం ప్రియులారా. నేనైతే వారం రోజుల నుండి కూడా నాకు ఇంకా దృష్టి అంతా ఆయన మరణం పట్లే తప్ప ఏమవుతుందో, ఎలాగా నిర్ధారిస్తారో, ఎటువంటి న్యాయం ఇస్తారో అని ఇంక ఈ వారం రోజులు కూడా నేను బాధపడుతున్నాను. యూట్యూబ్ చూస్తూనే ఉన్నాను, అనేక స్టేట్మెంట్లు వింటున్నాను. కొంతమంది స్టేట్మెంట్లు వింటుంటే చాలా బాధ వేస్తుందండి. చనిపోయిన వ్యక్తి కోసం ఎంతమంది రూమర్స్ సృష్టిస్తున్నారు సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల. కానీ దేవుని దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటాయి కదండి, దేవుడు అవన్నీ బయట పెడతాడు కదండి. ఏదో ఒక రోజు న్యాయం చేకూరుస్తారు కదా ప్రియులారా. మనం చేయవలసింది మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అధికారులు హృదయము న్యాయంగా వ్యవహరించేలాగా మనం ప్రార్థన చేయాలి. ఏకకంఠముగా మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ఇమీడియట్గా దేవుని యొక్క జవాబు మనము పొందుకోగలము. అటువంటి న్యాయము దేవుడు చేకూర్చాలని నేనైతే ఎంతో ఆశపడుచున్నానండి. ఆయన మరణ వార్త చాలా
బాధాకరమైన, నిజంగా నా కుటుంబ సభ్యుడు అన్నట్లుగా నేను చాలా ఫీల్ అవుతున్నానండి. నేనే కాదండి, చాలా మంది వాక్యము యొక్క అర్థం తెలిసిన వారు, వాక్యం యొక్క విలువ తెలిసిన వారు ఎవరైనా సరే ఇలా బాధపడవలసిందే. ఏది ఏమైనటికీ ప్రియులారా, మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మందిని ఈ విధంగా హతసాక్షులను చేసేసారండి. అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా, ఈ హతసాక్షులైన వారు ఏ ఒక్కరు కూడా భయపడలేదండి. ధైర్యముతోనే దేవుని పరిచర్య చేశారు. ఒకవేళ అలా చేసిన వారిని క్షమించేది తప్ప శిక్షించమని ఎవరు కోరుకోలేదు. స్టెఫన్ కూడా తండ్రి ఈ శిక్ష వారి మీద ఉండొద్దని ఆయన కూడా ప్రార్థించి ఆయన ప్రాణం ఇచ్చినట్లుగా చూస్తాను. భక్తులందరూ కూడా సజీవ సమాధులుగా వాళ్ళని చేసినప్పటికీ కూడా దేవుని కొరకు హతసాక్షులు అవడానికి కూడా ఇష్టపడ్డారు. ఈ విషయము మరి మతాన్ని రెచ్చగొడుతున్న, మతోన్మాదాన్ని రేపుతున్న వారికి అర్థం కావట్లేదు. ఒకవేళ ఒక మనిషిని లేపేస్తే ఇంకా క్రైస్తవ సమాజము రూపుమాపిపోతుందని వారు అనుకుంటున్నారేమో, కాదు. కానీ ఆయన మరణము అనేక మందిని ఇంకా ఉత్తేజింపచేస్తుంది. అనేక మంది దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడతారా అనే విషయం వారికి తెలియట్లేదండి. ఏది అయినప్పటికీ ప్రియులారా, ఇదేనా అన్న ప్రవీణ్ పగడాల గారి మరణము చాలా, నాకైతే నా కుటుంబానికైతే చాలా బాధాకరము. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథం మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు 7వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మనకి గిద్యోను గారు తెలుసు. 6వ అధ్యాయంలో గిద్యోను గారు గోధుమలు దొల్లగొడుచుండగా దూత వచ్చి బలార్జుడా అని ఆయనను ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. ఆయనని ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక ధీరుడిగా, వీరుడిగా, ఆయన యొక్క దేవుని పట్ల ఆయనకున్న ఒక పరాక్రమాన్ని దేవుడు గుర్తించి ఆయనను ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఆయనను వాడుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని కోసం ఎన్నో కార్యాలు గిద్యోను గారు చేశారు. అయినప్పటికీ కూడా గిద్యోను గారికి 70 మంది పిల్లలు ఉన్నారు. ఉపపత్ని కుమారుడైన అబీమెలెకు కూడా ఆయనకు ఉన్నట్లుగా మనము దేవుని యొక్క జీవగ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే గిద్యోని గారు చనిపోయిన తర్వాత అబీమెలెకు అనేది ఉపపత్ని యొక్క కుమారుడు. శకుములో చూడండి 8వ అధ్యాయం 31వ వచనమండి. శకుములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టాడండి. ఉపపత్ని యొక్క కుమారుడు ఎవరంటండి? అబీమెలెకు. ఈ కులపిచ్చి అనేది ఇప్పటి నుండి కాదండి, ఎప్పటి నుండో తరతరాల నుండి కూడా ఈ కులపిచ్చి అనేది ఎక్కువగా అయిపోతుంది. అయినప్పటికీ కూడా జనరేషన్ ఇంకా డెవలప్ అవుతున్నప్పటికీ, టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా ఈ మత పిచ్చి, కుల పిచ్చి అనేది మనుషులకి ఎలాంటి ఒక జబ్బులాగా వ్యాపిస్తుందని చెప్పవచ్చు ప్రియులారా. అయితే ఈ అబీమెలెకు ఒక రాజు హోదా ఉండాలని, తన తండ్రి తర్వాత తనే పై స్థాయిలో ఉండాలని ఈయన రాజ్యాకాంక్షతో ఏం చేశాడంటే, చూడండి 9వ అధ్యాయం, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు శకుములోని తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోని ఈ విషయం మాట్లాడుతున్నాడు. వీరందరూ గిద్యోని యొక్క 70 మంది కుమారుల్లో ఒకరిని రాజుగా చేద్దామని వారు ఆశపడుచుంటే, అబీమెలెకు అంటే ఉపపత్ని కుమారుడు, అంటే భార్య కాకుండా ఉపపత్ని అంటే మన అందరికీ తెలుసు కదండి. ఆమె యొక్క కుమారుడు ఎంత ప్లాన్ వేశాడంటే, శకుము వారి దగ్గరికి వెళ్ళి, నేను నీ రక్త సంబంధిని కదా, నీ కులస్తుని కదా, నీ మతస్థుని కదా, నన్ను వదిలేసి గిద్యోని యొక్క 70 మంది కుమారులు మీరు రాజుగా చేస్తారా? నేను మీ వాడిని కదా, మీ కులపు వాడిని కదా, మీ మతపు వాడిని కదా, నన్ను కాదనడం మీకు న్యాయమా అని వారి హృదయాలను, వారి యొక్క మనస్సులను, వారిని తన వైపు తిప్పుకొని 70 మంది గిద్యోని యొక్క 70 మంది పిల్లలను ఒకే రాతి మీద వధించేటట్లుగా వారికి ప్రేరేపణ కలిగించి లాస్ట్కు అబీమెలెకు రాజు అయ్యాడండి. అయితే గిద్యోని యొక్క కుమారుడు యోతాం అనే వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే యోతాం అడుగుతున్నాడు, అబీమెలెకు లేక శకుము వాసులారా, మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్? నా తండ్రి అయిన గిద్యోను మీ నిమిత్తము ఎంత ప్రణాళిక కూడా తెగించి కష్టపడి మిమ్మల్ని ఆ బానిస బ్రతుకు నుండి విడిపించాడు కదా, నా తండ్రి చేసిన ఉపకారానికి మీరు అపకారం చేస్తారా? ఉపపత్ని అయిన అబీమెలెకు కుమారుడిని రాజుగా చేస్తారా? మీకు ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఉదాహరణ కూడా అక్కడ చెప్పడం జరిగిందండి. యోతాము గారు ద్రాక్ష చెట్టు ఉందంటండి, ఒలీవ చెట్టు ఉందంటండి, ఇంకో చెట్టు అండి, మూడు చెట్లు ఉన్నాయంట. ఒకటి వెళ్ళి రాజుగా ఉంటావా మాకు అని అడిగారంటండి. ద్రాక్ష నడితే నేను ఉండనందంట, ఒలివ మొక్క నడితే నేను ఉండనందంట, అంజూరపు చెట్టు నడితే నేను ఉండనందంట. అయితే ముళ్ళ చెట్టు మాత్రం నేను మీకు రాజుగా ఉంటాను, నాకు కోపం వస్తే మాత్రం మిమ్మల్ని కాల్చివేస్తానని చెప్పింది. ఆ విధంగా మీరు గిద్యోని యొక్క 70 మంది కుమారులను హతమార్చి మిమ్మల్ని మీకు హాని కలిగించే ఉపపత్ని కుమారుడైన అబీమెలెకును మీరు రాజుగా చేసుకున్నారు. కాబట్టి ఏదో ఒక రోజున అబీమెలెకే మీ
ప్రాణాలకు ఉరిగా ఉంటాడు అని యోతాము వారి యొక్క శకుముని అబీమెలెకును కూడా శపించినట్లుగా మనం చూస్తున్నాం. అతను అనుకున్నట్లుగానే కొన్ని రోజులకి అబీమెలెకు ఎంత ద్రోహము చేశాడో, తన కులాన్ని తన మతాన్ని అడ్డు పెట్టుకొని వారందరినీ రెచ్చగొట్టి వారందరినీ తన వైపు తిప్పుకొని 70 మంది బిడ్డలను ఒకే రాతి మీద చంపించి రాజుగా ఏ విధంగా అయ్యాడో కొన్ని రోజులకి అబీమెలెకు కూడా అదే స్థితి వచ్చిందండి. అబీమెలెకు చేసిన పని వల్ల 9వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసుకున్న 49వ వచనం లాస్ట్ లైన్ లో చూసుకున్నట్లయితే, అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిపోయారంటే. ఈ విధంగా అబీమెలెకుకు షెకెము వారికి గొడవ అవ్వడం, దేవుడే వారి మధ్య వైరము కలిగించాడు. ఎందుకంటే వారు చేసిన పని దేవుని దృష్టికి మంచిగా లేదు, న్యాయముగా లేదు. గిద్యోను వారి కోసం ప్రాణాలకు తెగించి చేస్తే గిద్యోను యొక్క 70 మంది పిల్లలను ఒకే రాతి మీద చంపించి వారు ఎంత ద్రోహానికి వడిగట్టారో దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలోనే మనం చూసుకున్నట్లయితే 24వ వచనంలో వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకు వైరం కలుగజేశాడంటే. ఎవరు కలుగజేశాడంటే దేవుడే పూనుకున్నాడు. దేవుడే వారిద్దరికి మధ్య దేవుడే గొడవలు వచ్చేటట్లుగా చేశాడు. లాస్ట్ కి వారికి వారే హతమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఈ విధంగా అబీమెలెకు కులపిచ్చితో మత పిచ్చితో చేసిన పని వల్ల 1000 మంది చనిపోయారు. అంతకు ముందు 70 మంది గిద్యోను కుమారులు చనిపోయారు. లాస్ట్ కి అబీమెలెకును కూడా ఒక స్త్రీ ఏం చేసిందంటే బండరాయేసి చంపేసింది. ఒక స్త్రీ చంపిందని నన్ను అనుకోకుండా ఉండాలంటే నా దగ్గర పనిచేసే వ్యక్తిని, అతని దగ్గర పనిచేసే వ్యక్తిని చూసి ఒక స్త్రీ చంపిందని అందరూ నన్ను హేళన చేస్తారేమో, నువ్వే నన్ను చంపేయని అతను బ్రతిమలాడుకుంటే అతను అబీమెలెకును చంపేసినట్లుగా చూస్తున్నాం. ఈ కులపిచ్చి మత పిచ్చి వాళ్ళు ఏమి సాధించారండి? ఏమీ సాధించలేదు. ఇక్కడ 1000 మంది చనిపోయారు. గిద్యోను యొక్క కుమారుడు 70 మంది చనిపోయారు. కులపిచ్చి మత పిచ్చి అనేది మనుషులు ప్రాణాలను తీయడానికి తప్ప ఎందుకు పనికిరాదు ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలోనే అటువంటి సిచ్యువేషన్స్ దేవుడు రాసి ఉంచాడంటే కారణము అటువంటి కులపిచ్చి మత పిచ్చితో మీరు రగిలిపోవద్దు. మీరందరూ కూడా నా యొక్క బిడ్డలు, మీరు ఒకే తండ్రి నుండి పుట్టిన వారు, సృష్టింపబడిన వారు. తల్లిదండ్రులు, ప్రాంతాలు, భాషలు వేరవ్వచ్చు, కానీ మీరందరూ నా బిడ్డలని దేవుడు మనలకి బుద్ధి చెప్పడానికి, అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు కదండి, మనకి బుద్ధి కలుగునట్లు ఈ సంగతులన్నింటినీ దేవుడు రాసి ఉంచాడు ప్రియులారా. కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు మనము జ్ఞానముగా ఆలోచించాలి, బుద్ధి కలిగి నడుచుకోవాలి. అబీమెలెకు కులపిచ్చి వల్ల మత పిచ్చి వల్ల తన సొంత వారు అనుకుని వారిని రెచ్చగొట్టి 70 మంది పిల్లల్ని చంపించడం మాత్రమే కాకుండా 1000 మంది చావుకి కారణమయ్యాడు. అలానే తనైన రాజ్యాన్ని పరిపాలించాడంటే తన కూడా ఒక స్త్రీ చేతిలో మరణించడము జరిగింది. ఈనాడు జరిగేది కూడా ఇదే సిచ్యువేషన్స్ ప్రియులారా. ఈ వాక్యాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఇదేనా కులపిచ్చితో మత పిచ్చితో రగులిపోతున్న వారందరూ కూడా ఇదేనా ప్రవీణ్ పగడాలు కానీ చంపేశామని ఉత్సహించవచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, లేకుంటే వారు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రోజులకి వారిలో కూడా, లేకుంటే వారి విషయంలో కూడా దేవుడు ఇదే న్యాయము చేస్తాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము తప్పనివాడు, ఆయన పేరుకు న్యాయాధిపతి. ఆయన న్యాయపీఠం మీద మనం అందరము కూడా నిలబడవలసిన ఆవశ్యకత ఉంది మనం చనిపోయిన తర్వాత. అటువంటి న్యాయాధిపతి కళ్ళు కప్పిపుచ్చలేము కదండి. ప్రవీణ్ గారు ఒక్కరే బైక్ మీద వెళ్తున్నారు, ప్రూఫ్స్ ఏమీ లేవు, చూసిన వారు ఎవరు లేరు. అలా అని అనేకమైన రోమన్ సృష్టిస్తూ ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, బ్రాందీ షాప్ లో ఉన్నాడు, పార్కులో పడుకున్నాడు, లేకుంటే టీ తాగాడు, ఇంకా ఏయో అండి. చూస్తుంటే కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది, చూడబుద్ధి కూడా కావట్లేదండి. అటువంటి సృష్టించినప్పటికీ కూడా మనుషులు మభ్య పెట్టవచ్చు, కానీ దేవుడు సర్వాంతర్యామి, ఆయన సమస్తమును చూస్తున్నాడు, ఆయన న్యాయవంతుడు. అబీమెలెకు జీవితము ఏ విధంగా అయితే సర్వనాశనం అయిపోయిందో, అబీమెలెకుకు సహకరించిన షెకెము వాసుల యొక్క జీవితాలు ఏ విధంగా చిందరవందర అయిపోయినాయో, ఆయనకు సహకరించిన వారందరి జీవితాలు ఏ విధంగా భూమి మీద లేకుండా పోయాయో, ఇదేనా ప్రవీణ్ గారి విషయంలో కూడా ఈ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్న వారందరికీ కూడా దేవుడు న్యాయం వెలువడినదని మన ఇదే పరిస్థితి వారికి కూడా రాబోతుంది. కాబట్టి మనం అందరము కూడా కక్షలు కార్పణ్యాలు పెంచుకునే వారం కాదండి, మనం ప్రేమ కలిగిన వారం. అయినప్పటికీ మనం
చేయవలసిన న్యాయం కోసం పోరాటం చేయాలి. ఒక సేవకుడి పక్షాన మనం అందరూ నిలబడగలిగినప్పుడు, మనం అందరి ప్రార్థన ఏకకంఠంగా ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరగలిగినప్పుడు ఆయన గొప్ప న్యాయకర్త కాబట్టి మనందరికీ న్యాయం చేయడం మాత్రమే కూడా కాకుండా క్రైస్తవ సమాజానికి వీరి పక్షాన నేను ఉన్నాను. దానియేలు గారి విషయంలో నెబుకద్నెజర్ చెప్పారు కదా, వీరి దేవుడు వంటి దేవుడు లోకంలో ఎవరూ లేరని చెప్పినట్లుగా మనుషులందరూ లేకుంటే మత పిచ్చి కుల పిచ్చి కలిగిన వారు అందరూ కూడా తెలుసుకొని ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కోసం మనం అందరము కూడా ధైర్యముగా నిలబడుతూ పోరాడుతూ న్యాయము దేవుడు జరిగించే వరకు పట్టుదలతో ప్రార్థన చేయగలిగినాడు. ఈ సేవకుడి యొక్క మరణము క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యముగా, లేకుంటే క్రైస్తవులు స్వార్థ పరిచర్య చేసుకోవడం, క్రైస్తవులు ఈ లోకంలో బ్రతకడానికి ఒక ధైర్యముగా దేవుడు మనల్ని అందరిని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మనందరికి విచారం అయ్యి ఉండవచ్చు, కానీ దేవుడు న్యాయవంతుడైన న్యాయం తీరుస్తాడని మనం అందరము కూడా సన్నగిల్లిపోకుండా న్యాయం కోసము ప్రార్థన చేయాలి. న్యాయం కోసము మన పక్షాన అనేక మంది సేవకులు పోరాటాలు చేస్తున్న వారికి సహకరించాలి. ఇది నా కుటుంబం కాదు కదా, నా వ్యక్తి కాదు కదా, నా తోబుట్టు కాదు కదా, మా బంధువులు కాదు కదా అని ఎవ్వరు అనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఈయన మన ఆత్మ సంబంధి, మన ఆత్మలో మనందరితో పాలి భాగస్థుడైన వ్యక్తి. పరలోకములో ఎంతో మనం నివసించే భాగ్యాన్ని మనం అందరం కూడా పొందుకుంటాము. కాబట్టి ఇటువంటి వ్యక్తి కోసము నాకెందుకు లేని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఇదంతా మన ఆత్మ బంధువు చనిపోయే మన కుటుంబం కింద ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ ఓదార్పు దేవుడు ఇవ్వాలని, క్రైస్తవ సమాజానికి గొప్ప దిక్కుగా దేవుడు మన పక్షాన ఉన్నాడని మతోన్మాదులు లేకుంటే కులపిచ్చి మతపిచ్చి గజ్జి కలిగిన వారు కూడా తెలుసుకునేలాగా దేవుడు గొప్ప గుణపాఠం చెప్పి గొప్ప న్యాయం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా కోరుకొని దేవునికి విజ్ఞాపన ప్రార్థనలతో దేవుని బిడ్డలకు సహకారులుగా ఉండాలని దేవుని పేరిట కోరుకుంటూ